ఊళ్ళో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆగండి ఆగండి అని అపశకునం పలకడమే తప్ప ఒక్కరు కూడా రండి అని వెలకం పలకలేదు తప్ప. ఈసారి అపశకునం పలికింది ఎవరు? ఎవరి ముసల్ది? ఎవరమ్మా నువ్వు? నేను ఊరి పెద్ద ముత్తైదుని, పేరు మందర. ఈ ఊర్లో నిన్నెప్పుడు చూడలేదే. నువ్వేంటే మీ అత్త, ఆ అత్తకి అమ్మాయిన ఈ భ్రమరాబ కూడా నన్ను చూసుండదు. అంత పెద్దదాన్ని. మీ కుటుంబం ఈ ఊరు వదిలిపోయినప్పటి నుంచి ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. కాటికి కాలు చాచుకున్నావు. నీకు మందరా అని పేరు పెట్టింది ఎవరు? ఎవరు పెడితే ఏమైందిరా సొంట? నా పేరుకేమైంది? అంటే కైకేయికి చాడీలు చెప్పి సీతారాములను అడవులకు పంపిన చెడ్డది కదా మందరా. రాముడరా అనుంటే రావణాసురుణ్ణి చంపేవాడెవడ్రా వెధవా? అందరూ సీతారాముల్ని అడవికి పంపిన మందరిని ఆడిపోసుకుంటారు కానీ రావణాసురుడి సావుకి కారణమని పొగడరేంట్రా? మీరు రామాయణం కాస్త ఆపండి. ఈ ఇంటి తలుపులు తెరిచింది మీరేనా? అవునరా అబ్బాయి, నేనే తలుపులు తెరిచి ఇల్లంతా శుభ్రం చేసి పెట్టాను. నువ్వు పని మనిషివా? ఈ ఇంటి మనిషినిరా తాడి చెట్టు. ఈ ఇంట్లో ఉప్పు తిన్న మనిషిని. మీరు వస్తున్నారని తెలిసి ఏర్పాట్లు చేశాను. మేము వస్తున్నట్టు మీకెలా తెలుసు బామ్మ? ఇదిగో, నన్ను ఎవరన్నా బామ్మ అంటే నాకు నచ్చదు. మందరా అని పిలవండి. పొద్దున్న ఆ చెట్టు మీద కాకరిసింది. కోయలేని కుయలేదు. నువ్వు ఆగరా ఆ ప్రాచుడా. ఇదిగో మందరా, నువ్వు చీటికి మాటికి నన్ను తిడుతున్నావేమిటి? చెప్పేది వినరా వాడుద్దాయి. ఇంటి ముందున్న చెట్టుపై కాకి వాలి అరిసిందంటే ఇంటికి చుట్టాలు వస్తున్నారని అర్థం. అలాగే మీరు వచ్చారు. అది సరే, మమ్మల్ని ఎందుకు ఇక్కడే ఆగమన్నావు? కారణం ఉందరా అబ్బాయి. నీ పెళ్ళం ఇప్పుడు కడుపుతో ఉంది కదా. అరే, నేను కడుపుతో ఉన్నానని మీకెలా తెలుసు? నాకు తెలియని విషయాలు ఏమీ లేవు. మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ వంశం గురించి మొత్తం నాకు తెలుసు. అది సరే గాని నా గురించి తెలుసా నీకు? ఎందుకు తెలియదురా ఇల్లరిక పల్లుడా? పెళ్ళం కొంగు చాటు మొగుడివి, పౌడర్ ప్రియుడివి, తిండిపోతువి. లేపి తన్నించుకోవడం అవసరమా? అంతా తెలుసని చెప్పింది కదా, మళ్ళీ అడగటం ఎందుకు? మమ్మల్ని ఎందుకు ఆగమన్నారో చెప్పలేదు. ఏంటే భ్రమరాంబ, నీకు తెలీదా? నేను చెప్పాలా? వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు. మందరా, ఏంటే కోడలా, నిప్పు మీద పడ్డ ఉప్పులాగా సిటపట్లాడుతున్నావు? పెద్దదానిగా అంటే మతిమరుపు అనుకోవచ్చు. దొక్కలాగా ఉన్నావు. నీకు మతిమరుపా? మర్చిపోయావేంటే? అసలు మీరు దేని గురించి చెప్తున్నారు? నీ పెళ్ళాం గురించేరా అబ్బాయి. కడుపుతో ఉంది. ఎన్నో పొలిమేరలు దాటొచ్చారు. ఎంతమంది దిష్టి పడుంటుందో. దిష్టి తీయించుకుని కదా ఇంట్లోకి రావాలి. నాకు దిష్టి ఎవరు పెడతారు మందరా? నేను
ఉన్నాను కదా, నీకెవరు దిష్టి పెట్టినా తీయడానికి. నువ్వు దిష్టి తీస్తావా? నీ గురించి చెప్పిన దాన్ని నేను దిష్టి తీయలేనంట్రా అబ్బాయి. నడవడమే కష్టంగా ఉంది, నువ్వు దిష్టేమి తీస్తావు? నాకు వయసు అయిపోయిందని నాతో పరాచకాలు ఆడుతున్నావంట్రా పిల్లి పెట్టారు. పరుగు పందెం పెడితే పావు గంట కూడా నువ్వు నాతో పరిగెత్తలేవు. అవును మరి, నువ్వు పెద్ద పీటీ ఉషవి. బయట నుంచి నీ డిస్కషన్ ఏంటి? గాలొస్తుంది, త్వరగా దిష్టి తీస్తే లోపలికి వెళ్తాం. అలాగేరా అబ్బాయి, గాలికి నీ ముద్దుల పెళ్ళం ఎగిరిపోతుందని కంగారు పడుతున్నట్టున్నావు. ఒక్క నిమిషం ఉండు. మీకంటే పెద్దదిగా ఉన్నట్టుంది కదా బామ్మగారు. ఈవిడ్ని ఇంతకు ముందు ఎప్పుడు ఈ ఊళ్ళో చూడలేదే. ఎవరే ఉంటుంది? మీరు ఈ ఊరు విడిచి చాలా రోజులైంది కదా జడ్జి, మర్చిపోయి ఉంటారు. ఎవరైతే ఏంటి, మనం వచ్చేసరికి ఇల్లంతా క్లీన్ చేసినట్టుంది పాపం. పాపమేమిటి సార్, 2.0 భామలా ఉంటేను. ఇటివ్వండి, నేను దిష్టి తీస్తాను. నువ్వు తీయడానికేంటే నేను తెచ్చింది, నేనే తీస్తాను. ఇదిగో పిల్ల, ఇట్రా. పెద్దదాన్నని ఊరంతా నాతో దిష్టి తీర్చుకుంటారు. నా చేత్తో దిష్టి తీస్తే ఎలాంటి ప్రాణాలైనా పోవాల్సిందే. ప్రాణాలేంటి మందరా? ఏమిటి ప్రాణాలన్నానా? పాపాలు పాపాలు పిల్ల. నేను దిష్టి తీసాననుకో పాపాలు పోతాయి. ఈ తరం కోడలైనా సుమంగళిగా పూర్ణాయుష్కురాలిగా ఉండాలని దిష్టి తీస్తాను. వామ్మో, చూస్తుంటే ముసల్ది అసాధ్యురాలాగుంది సింద్రిక. శాపం గురించి తెలిసినట్టే మాట్లాడుతుంది. శాపం గురించి తెలిసిన మనిషి లేక శాపం పంపించిన మనిషి ఇంట్లోకి వెళ్ళొద్దని గాలి చెప్తుంటే ఇంట్లోకి రమ్మని దిష్టి తీసి చెప్తోంది. అబ్బో, కోడిగాలు ముందు పెట్టి ఇంట్లోకి వెళ్ళవే పిల్ల.
అయ్యయ్యో ఏంటి అప్సకును? అభిషేకం ఏంటి పిన్ని? దిష్టి బొమ్మ మంగ తలపై పడింది జై. ఇది అశుభం. అవునండి, ఇలా జరగకూడదు. ఏదో ప్రమాదం జరగబోతుంది. ఊరుకోండి చారి గారు, చెట్లు పడిపోయేలా పెద్ద గాలి వస్తుంది. దిష్టిముట్ట పడిపోవడం ఓ లెక్క. అనవసరంగా భయపడకుండా ఇంట్లోకి రండి. ఏ ఉపద్రవం రాకుండా కాపాడు తండ్రి. అది కాదు, ఏందో అన్ని అపశకునాలు ఎదురవుతున్నాయి. మరి శాపం అంటే మాటలా? పదండి. అవును, నిత్య వచ్చిందన్నావు, ఎక్కడ కనిపించదే? నేను దానికోసమే చూస్తున్నాను. ఏమండి, ఆ ముసల్దాన్ని అడుగుదాం పదండి. అది ఇక్కడే ఉంటానందే. మనం వచ్చేసరికి తలుపులు తీసి మనకి వెల్కమ్ చెప్తానంది. ఎక్కడ కనిపించట్లేదు. మాట తప్పే ఆడది కాదే అది. ఏమైనట్టు? ఏమో, ఈ ముసల్దాన్ని అడిగితే తెలుస్తుందిగా. ముసలా మందర ఇదిగో మందరా, ఈ ఇంటికి నువ్వు కాకుండా ఇంకెవరైనా వచ్చారా? ఎవరు రావాలి? ఒక అమ్మాయి వస్తానని చెప్పింది. ఇందాక నువ్వు దిష్టి తీసావే, అచ్చం అలాగే ఉంటుంది. పేరు నిత్య. తనొచ్చిందా? వచ్చింది. ఎక్కడుంది? చాలా కోపంగా ఉంది. పగపట్టిన పాములాగా, దెబ్బతిన్న పులిలాగా ఉంది. ఆకలి మీద ఉన్న సింహం ఏటకొచ్చినట్టుగా ఉంది. తను ఎలాగుంది అని అడగటం లేదు, ఎక్కడుంది అని అడుగుతున్నావు. ఇక్కడే ఉంది. ఇక్కడే అంటే ఎక్కడా? ఈ ఎదురుగానే ఉంది. మా ఎదురుగానా? ఆ మంగని ఇలా నలిపేయడానికి సిద్ధంగా ఉంది. అయ్యో మందరా, కాలు కాలుతుంది. కాలు కాదు, నా గుండె కాలుతుంది. నిత్య? అవును, నిత్యనే. ఏంటమ్మా ఈ వేషం? చెప్పాను కదా, మీకంటే ముందే వస్తానని, మీకు వెల్కమ్ చెప్తానని, మీ మధ్యే ఉంటానని. అందుకే ఈ వేషం. అస్సలు గుర్తుపట్టలేకపోయావమ్మా. నువ్వు చెప్తే గానీ తెలియటం లేదు. తెల్లారితే సింహాసనం ఎక్కాల్సిన రాముణ్ణి అడవుల పాలు చేసింది ఆ మంధర. రేపు సీమంతం చేసుకోబోయే మంగను అగ్నికి ఆహుతయ్యేలా చేయబోతోంది ఈ మందర. ఆ మందర సీతారాముళ్లను 14 ఏళ్ల వనవాసానికి పంపిస్తే ఈ మందర మంగను జీవిత కాలపు శ్మశానానికి పంపించబోతోంది. శాపం గురించి నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నావమ్మా. ఊళ్ళోకి వస్తుంటే ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయి అనుకున్నావు. అవునమ్మా, చేయికారు గోతులో పడి కదలకుండా మొరాయించింది. ఎవడో పకీరొచ్చి ఊళ్ళోకి వెళ్ళొద్దని అడ్డుపడ్డాడు. ఇంటికి రాగానే పెద్ద గాలి, నువ్వే చూసావు కదా. ఇదంతా శాపం తాలూకు ఎఫెక్టే కదమ్మా. విచిత్రం ఏంటంటేనమ్మా, కోతులో పడ్డ కారుని మంగే నెట్టి బయటికి తీసింది. ఫకీర్ని దున్నపోతూ కుమ్మపోయింది. ఇప్పుడు సాక్షాత్తు మంగను చంపాలనుకున్న నువ్వే మంగకు దిష్టి తీశావు. అవన్నీ విచిత్రాలు కావు, విధి లీలలు. మంగ ఊళ్ళోకి రాకూడదని
కారు గోతిలో పడింది. కాని మంగ తన చావుని తనే కొని తెచ్చుకున్నట్టు శాపం మంగతో కారు తోసేలా చేసింది. మంగని కాపాడాలని పకీర్ అనుకున్నాడు. కాని శాపం దున్నపోతు రూపంలో ఆ పకీరుని చంపబోయింది. ఇక్కడ ఆ మంగ చావు కోరుకునే నేను మంగకి దిష్టి తీశాను. కాని శాపం గుమ్మంలోనే మంగకి చావు అక్షింతలు వేసింది. మంగను కాపాడాలని అది చేసుకున్న పుణ్యం ప్రయత్నిస్తోంది. కాని శాపం ఆ ప్రయత్నాలన్నింటినీ అడ్డుకుంటుంది. చివరికి శాపమే గెలుస్తుంది. ఆ మంగ చస్తుంది. నువ్వు చెప్పేవని కాదు కాని చూస్తుంటే నిజమే అనిపిస్తోందమ్మా. హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ అన్నీ కలిపి చూస్తున్నా ఫీలింగ్ వస్తుందమ్మా. నెక్స్ట్ ఏం జరగబోతుంది? నేను చెప్పడం ఎందుకు, మీరే చూస్తారుగా. పదండి. ఆ, ఎంత పురాతనమైన ఇల్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. మరి మన అత్తారిల్లంటే ఏమనుకున్నారు అత్తయ్య? ఇంకో 100 ఏళ్లైనా ఇలాగే ఉంటుంది. మీ అబ్బాయి గారిలా దృఢంగా. ఎన్ని రోజులైందో ఈ ఇంటికొచ్చి. అప్పుడెప్పుడో మీ నిశ్చితార్థం అప్పుడొచ్చాను జై. నాకైతే నిన్నో మొన్న వచ్చినట్టుంది పిన్ని. ఎందుకుండదు సార్, ఈ ఇంట్లో మీకు మామూలు మెమరీస్ ఉన్నాయా? బుజ్జిగాడి వేషంలో ఉన్న మంగా మేడం గారితో మీ లవ్వు ఆ గివ్వు ఎలా మర్చిపోగలవండి? ఎస్ చారి, నా లైఫ్లో మెమరబుల్ డేస్ అవి ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుగా గుర్తొస్తున్నాయి. నీకు గుర్తున్నాయి మంగా? ఏ చెప్పమంటారా? వద్దమ్మా. నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. మంగా, నీకో విశేషం చెప్పాలమ్మా. ఏంటత్తయ్యా? మన వంశకోడళ్ళందరూ ఈ ఇంట్లోనే పురుడు పోసుకున్నారు. అవునా అత్తయ్యా? కోడళ్ళందరూ కాదులే అమ్మా, మీ అత్తయ్యకి అదృష్టం పట్టలేదు. అయినా అందరికీ అదృష్టం పడుతుందా? ఒక జీవికి జన్మనివ్వాలంటే పెట్టి పుట్టాలి. కంటేనే అమ్మ అవర్లే బాబాయ్. మీ మేనల్లుడికి అత్తయ్యని మించిన అమ్మ దొరుకుతుందా? అమ్మాని పిలిపించుకోవడం అనిపించుకోవడం కాదమ్మా, అమ్మ అవ్వాలంటే అదృష్టం ఉండాలి. స్టాప్ దిస్ నాన్ సెన్స్ అత్తయ్య. అయినా మనం వచ్చింది దేనికి? మీరు చెప్పే నాన్ సెన్స్ ఏంటి? ఊరందరిది ఒక టాపిక్ అయితే ఊరు చివర ఉన్న వాళ్ళది ఇంకొక టాపిక్ అని వీళ్ళ నాన్ సెన్స్ తప్ప సెన్సిబుల్ గా ఎప్పుడు మాట్లాడారని సార్. పిన్ని, ఈ ఇంట్లో ఇంకేం విశేషాలు జరిగాయి చెప్పండి. ఈ ఇల్లు కట్టాక మన వంశపు కోడళ్ళందరూ ఈ ఇంట్లోనే పురుడు పోసుకున్నారట నాన్న, నీతో సహా. పుట్టిన ప్రతి పిల్లాడు తొలికేక ఈ ఇంట్లోనే వినిపించాయంట. చావు కేకలు కూడా ఇక్కడే వినిపించాయి.